ఆగస్ట్ 1న ఈ అవార్డ్స్ అనౌన్స్ చేశారో లేదో వెంటనే వీటి మీద కాంట్రోవర్సీ స్టార్ట్ అయింది. అవార్డ్స్ ఫెయిర్‌గా ఇచ్చారా అంటే నో. ఈసారి నేషనల్ అవార్డ్స్ బెస్ట్ టాలెంట్‌కి గాదు, బెస్ట్ పాలిటిక్స్‌కి అవార్డ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అవార్డ్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. వాటన్నిటికి ఈ వీడియో సరిపోదు గానీ, అందులో నుంచి కాంట్రోవర్సీకి గురైన కొన్ని ఫిల్మ్స్ గురించి, అలాగే ఈ అవార్డ్స్ ఇంపాక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ పైన ఎలా ఉంటుందో, అసలు నేషనల్ అవార్డ్స్ రియల్లీ వర్తియా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గో ఇంటు ద డీటెయిల్డ్ వీడియో. ముందుగా మన ఫస్ట్ కేటగిరీ బెస్ట్ యాక్టర్ అవార్డ్. ఈ అవార్డ్‌ని కంబైన్డ్‌గా ఇచ్చారు. 'విక్రాంత్ మెస్సీ' గారికి అండ్ 'షారుఖ్ ఖాన్' గారికి. 'విక్రాంత్ మెస్సీ' 12థ్ ఫెయిల్‌లో చాలా బాగా యాక్ట్ చేశారు. సో, తను ఆ అవార్డ్‌కి డిజర్వ్డ్. ఐ అగ్రీ విత్ థట్. బట్ 'షారుఖ్ ఖాన్' గారికి ఈ అవార్డ్ వచ్చింది 'జవాన్' మూవీకి. అది నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్సా అంటే ఎ బిగ్ నో. 'షారుఖ్ ఖాన్' గారు 30+ ఇయర్స్ ఫిల్మ్స్‌లో వర్క్ చేశారు. ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది ఫస్ట్ టైమ్ ఇప్పుడే. నో హేట్ టు హిమ్. హి ఈజ్ లెజెండరీ యాక్టర్. యాక్చువల్‌గా 'షారుఖ్ ఖాన్' గారికి ఎప్పుడో 2000స్‌లోనే నేషనల్ అవార్డ్ రావాల్సింది. 'చక్ దే ఇండియా', 'మై నేమ్ ఈజ్ ఖాన్' ఇలాంటి మూవీస్‌లో ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. 2004లోనే 'స్వదేశ్' అనే ఫిల్మ్‌కి ఆయనకి నేషనల్ అవార్డ్ రావాలి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆ అవార్డ్ ఆయనకి రాలేదు. కానీ నార్మల్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన 'జవాన్' మూవీకి ఇచ్చారు. దేర్ ఆర్ అదర్ ఫ్యూ పీపుల్ హూ యాక్టెడ్ రియల్లీ వెల్. 'యానిమల్‌లో' రణబీర్ కపూర్, 'దసరాలో' నాని, 'శ్యామ్ బహదూర్‌లో' విక్కీ కౌశల్, 'ఆడు జీవితం' అలియాస్ 'గోట్ లైఫ్‌లో' పృథ్వీరాజ్. ఇంకా ఇలాంటి చాలా పెర్ఫార్మన్సెస్ ఉన్నాయి. అసలు 'గోట్ లైఫ్‌లో' పృథ్వీరాజ్ గారి యాక్టింగ్‌కైతే అది యాక్టింగ్ అని అనకూడదు. హి లివ్డ్ దట్ క్యారెక్టర్. తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ నుంచి యాక్టింగ్ వరకు పృథ్వీరాజ్ 'నజీబ్' రోల్‌కి 100% జస్టిఫై చేశారు. బట్ పృథ్వీరాజ్ గారికి నేషనల్ అవార్డ్ ఇవ్వలేదు. దీని ఒక్కదాంతో చెప్పొచ్చు. ఈసారి అవార్డ్స్ నిజంగా టాలెంట్ చూసి ఇచ్చారా? లేదా ఫేవరెటిజమా అని. దీని గురించి క్వెషన్ చేస్తే జ్యూరీ వాళ్ళిచ్చిన రిప్లై ఇంకా గ్రేట్. యాక్టింగ్ నేచురల్‌గా లేదంట. మూవీకి అవార్డ్ ఇవ్వకపోయినా పర్లేదు. బట్ యాక్టింగ్ నేచురల్‌గా లేదు అనేలాంటి కామెంట్స్ కరెక్ట్ కాదు. అండ్ దట్ టూ జ్యూరీ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం అనేది రియల్లీ పెయిన్‌ఫుల్. ఒక క్యారెక్టర్ ఆర్ ఫిల్మ్ కోసం అసలు ఒక యాక్టర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరు? నాకు తెలిసి ఇండియన్ సినిమాలో ఇంత ఎఫర్ట్స్ పెట్టి రోల్‌లో డెప్త్ అండ్ ఇంటెన్సిటీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చేసిన ఫ్యూ యాక్టర్స్‌లో పృథ్వీరాజ్ ఒకరు. యాక్టింగ్ మాత్రమే కాదు, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కూడా మూవీ ఎమోషన్‌ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేశాడు. చెప్పాలంటే ఆ ఐస్‌లో ఉన్న ఇంటెన్సిటీ క్యారెక్టర్ డెప్త్‌ని ఇంకా పెంచేసాయి. సినిమాలో డైలాగ్స్ చాలా తక్కువుంటాయి. అయినా సరే తన పెయిన్‌ని ఐస్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చూపించారు. మీకు డౌట్ రావచ్చు. 'గోట్ లైఫ్' రిలీజ్ అయింది 2024 అయితే 2023 నేషనల్ అవార్డ్స్ లిస్ట్‌లో ఎందుకుంది అని. బేసికల్లీ నేషనల్ అవార్డ్స్‌ని మూవీ రిలీజ్ అయిన ఇయర్ బట్టి కాకుండా, సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన ఇయర్ బట్టి కన్సిడర్ చేస్తారు. సో, అలా చూసుకుంటే 'గోట్ లైఫ్‌కి' సర్టిఫికేట్ ఇచ్చింది 2023లో. సో, ఈ మూవీ కూడా 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌కి ఎలిజిబులే. ఈసారి సినిమాటోగ్రఫీకి 'కేరళ స్టోరీ' మూవీకి అవార్డ్ ఇచ్చారు. బట్ దీనికన్నా బెటర్ మూవీస్ 2018, 'జిగర్తండ డబుల్ ఎక్స్', 'గోట్ లైఫ్' లాంటి మూవీస్ ఉన్నాయి. 'గోట్ లైఫ్' సినిమాటోగ్రఫీ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఆ మూవీకి ఇవ్వకుండా 'కేరళ స్టోరీకి' ఇచ్చారు. సరే బెస్ట్ యాక్టింగ్‌కి ఇవ్వలేదంటే యాక్టింగ్ నేచురల్‌గా లేదన్నారు. పోనీలే యాక్టింగ్ అయితే జ్యూరీ కళ్ళకి కనిపించలేదు. కనీసం సినిమాటోగ్రఫీ అయినా కనిపిస్తుందనుకుంటే, అది కూడా వాళ్ళ కళ్ళకి కనిపించలేదు. చూస్తేనే అర్థమైపోతుంది గదా! విజువల్స్ ఎలా ఉన్నాయని. అవి చూసిన తర్వాత కూడా ఇవ్వాలనిపించలేదు. ఈ షాట్‌లో ఇది నిజంగా శాండ్ స్టార్మ్, వీఎఫ్ఎక్స్ కాదు. షూటింగ్ టైమ్‌లో శాండ్ స్టార్మ్ వస్తే రియల్‌గానే మూవీ టీమ్ చాలా కష్టాలు పడుతున్నా, అందులోనే షూట్ చేశారు. మూవీ టీమ్ అంత ఎఫర్ట్స్ పెడితే అది జ్యూరీ వాళ్ళకి కనిపించలేదు. అవార్డ్ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే, కళ్ళు కాకులతో బిర్యా కాకులతో బిర్యా అంట 'భగవత్ కేసరికి' బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డ్ ఇచ్చారు. బట్ సేమ్ ఇయర్‌లో తెలుగు నుంచి దేర్ ఆర్ అదర్ మూవీస్ లైక్ 'దసరా', 'బలగం', 'సార్', 'హాయ్ నాన్న' అండ్ సో మెనీ అదర్. బట్ వాటిలో దేనికి ఇవ్వకుండా 'భగవత్ కేసరికి' ఇచ్చారు. డు యూ ఫీల్ దిస్ ఈజ్ రైట్? జస్ట్ బికాజ్ వుమెన్ ఎంపవర్‌మెంట్ చూపించారని 'భగవత్ కేసరికి' అవార్డ్ ఇచ్చారా? ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ బట్ క్వెషనింగ్. నా ఒపీనియన్ ఈ అవార్డ్ 'బలగం'కి ఇచ్చుండాల్సిందే. ఎందుకు 'బలగం' మూవీకి ఇవ్వాలంటున్నానంటే ఇదొక ఒరిజినల్ ఫిల్మ్. మన కల్చర్, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ విలేజ్ నేటివిటీని బాగా చూపించారు. మేము మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకే ప్రిఫరెన్స్ ఇస్తామంటే, అప్పుడు 'సార్' మూవీలో కూడా ఎడ్యుకేషన్ గురించి మెసేజ్ ఉంది. స్టోరీ ఓరియెంటెడ్‌గా చూసిన 'సార్' మూవీకి ఎక్కువ పొటెన్షియల్ ఉంది విన్ అవ్వటానికి. ఎందుకని వుమెన్ ఎంపవర్‌మెంట్ చూపిస్తేనో, లేదా సొసైటీకి ఏదైనా మెసేజ్ ఓరియెంటెడ్‌గా తీస్తే, ఆ మూవీస్‌కే అవార్డ్స్ ఇస్తున్నారు. అవార్డ్స్ అనేవి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయా కాదా అని చూడకూడదు. మూవీ ఎలా ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి. ఇఫ్ ఎ మూవీ హాస్ గుడ్ స్క్రిప్ట్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ దెన్ ఇట్ హాస్ టు గెట్ ది అవార్డ్ రైట్? మీరే చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 'ఏ' మూవీ ఉంది. అందులో ఇవన్నీ టాప్ లెవెల్‌లో ఉన్నాయి. బట్ 'బి'లో కొంచెం తక్కువుంటాయి. జస్ట్ బికాజ్ 'బి'లో సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పి, అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ప్రిఫరెన్స్ ఆ మూవీకిస్తే, దెన్ వాట్ ఈస్ ది పాయింట్ 'ఏ' మూవీని టెక్నికల్‌గా అంత బెటర్‌గా తీయటంలో? వాట్ ఇఫ్ ఇది చూసి డైరెక్టర్స్ ఎలాగో వాళ్ళు ఎన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసినా, ఎంత బాగా ఎఫర్ట్స్ పెట్టి తీసినా రికగ్నైజేషన్ రావట్లేదని, వాళ్ళందరూ కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీసే తీయాలనుకుంటే, అప్పుడు అన్ని మూవీస్ ఇంక అవే ఉంటాయి గదా! వేరే జోనర్స్ ఎవరు ట్రై చేయరు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ కేటగిరీలో 'హనుమాన్' మూవీకిచ్చారు. 100% అగ్రీ విత్ దిస్.
జస్ట్ నార్మల్‌గా 'హనుమాన్' మూవీకి కాకుండా నెక్స్ట్ ఇంకేదైనా మూవీకి ఇవ్వొచ్చా అని ఆలోచించినప్పుడు నా మైండ్‌లో ఫస్ట్ వచ్చిన ఫిల్మ్ 2018. 'హనుమాన్' లాగా సేమ్ తక్కువ బడ్జెట్‌తో మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. మూవీలో విజువల్స్ చాలా బావుంటాయి. వాటర్‌నైతే చాలా నేచురల్‌గా చూపించారు. సేమ్ రియల్ వాటర్ లాగే అనిపించింది. వీఎఫ్ఎక్స్‌లా అనిపించదు. 'హనుమాన్' మూవీలో కూడా వీఎఫ్ఎక్స్ చాలా బావుంటుంది. అంజనాద్రి ఊరు, క్లైమాక్స్‌లో ఆంజనేయ స్వామి వచ్చే సీన్ గాని, ఇవనే కాదు మూవీ మొత్తంలో చాలా విజువల్స్ బావుంటాయి. ఈ రెండిట్లో ఏ మూవీకి నేషనల్ అవార్డ్ ఇచ్చినా ఓకేనే. జ్యూరీ 'హనుమాన్‌ని' చూజ్ చేసుకున్నారు. విచ్ ఈస్ ఆల్సో గుడ్. ఈ లిస్ట్‌లో ఉన్న వాటిలో గుడ్ డెసిషన్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. నౌ కమింగ్ టు ద మెయిన్ క్వెషన్, అసలు ఒక మూవీకి అవార్డ్ ఎందుకు ఇవ్వాలి? అండ్ ఆర్ నేషనల్ అవార్డ్స్ రియల్లీ వర్తీ? మూవీస్ కావచ్చు, స్పోర్ట్స్‌లో అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఫీల్డ్ అవ్వచ్చు. అసలు అవార్డ్స్ ఎందుకు ఇస్తారు? మనకున్న టాలెంట్‌కి అండ్ పెట్టిన ఎఫర్ట్స్‌తో ఏదైనా అచీవ్ చేస్తే దాన్ని రెస్పెక్ట్‌తో అప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్‌మెంట్‌గా అవార్డ్స్ ఇస్తారు. సో ఒక బెస్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఆ టీమ్‌కి అవార్డ్ వస్తే వాళ్ళకి అది ఎంకరేజ్‌మెంట్. ఇంకా ఇలాంటి మంచి ఫిల్మ్స్ తీయాలనే ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంది. మంచి కంటెంట్‌కి రికగ్నైజేషన్ రావాలి. ఇన్‌కేస్ అలా కంటెంట్‌ని రికగ్నైజ్ చేయకపోతే చాలా ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ ముందుకు రారు మంచి స్టోరీస్‌ని తీయడానికి. అసలు ఒక యాక్టర్ ఆర్ ఫిల్మ్‌కి రికగ్నైజేషన్ అండ్ ఎంకరేజ్‌మెంట్ ఎందుకు రావాలంటే, అలాంటి కంటెంట్ అండ్ ఆర్ట్ ఫార్మ్ జనాల్లోకి రావాలి కాబట్టి. సరైన ఎంకరేజ్‌మెంట్ లేకపోతే ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇలా ఫేవరెటిజం చూపించి పాలిటిక్స్ వల్ల అవార్డ్స్ వేరే ఫిల్మ్స్‌కి వెళ్ళిపోతే ఉన్న ఆర్టిస్టులందరికీ ఇంక ఇలాంటి సినిమాలే చూస్తారు. ఇలాంటి కంటెంటే రీచ్ అవుతుందేమో, మనం అలాంటివే తీద్దాం అన్న స్టీరియోటైప్ క్రియేట్ అయిపోతుంది. విచ్ ఈస్ నాట్ గుడ్. నేషనల్ అవార్డ్స్ ఒకప్పుడు ఇలా ఉండేవి గాదు. రియల్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసేవి. బట్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే నేషనల్ అవార్డ్స్ క్రెడిబిలిటీని కోల్పోతుంది. ఒకప్పుడంటే అంతగా ఇంటర్నెట్ లేదు. సో ఏ మూవీకిచ్చినా అంతగా ఎవరికీ తెలిసేది గాదు. బట్ ప్రెజెంట్ టైమ్‌లో అందరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ మూవీస్ చూస్తున్నారు. ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అని తేడా లేకుండా. సో అవార్డ్స్ ఇచ్చే ముందు జెన్యూన్‌గా ఇస్తే బెటర్. లేదంటే బ్యాక్ స్లాష్ ఎదుర్కోవాల్సొస్తుంది. హోప్ నెక్స్ట్ టైమ్ నుంచి అవార్డ్స్ రియల్ టాలెంట్‌కి ఇస్తారని. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. మీకసలు నేషనల్ అవార్డ్స్ ఎలా డిసైడ్ చేస్తారో తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. నేషనల్ అవార్డ్స్ హిస్టరీ నుంచి ఒక ఫిల్మ్‌కి అవార్డ్ ఎలా ఇస్తారో, ఎలా డిసైడ్ అవుతారో అనే ప్రాసెస్ వరకు కంప్లీట్‌గా వీడియో చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.